అండి, వెల్కమ్ టు సంధ్యాస్ కిచెన్. ఈరోజు నేను ఒక మంచి స్వీట్ రెసిపీ చూపిస్తానండి. దీంట్లో ఇంగ్రీడియంట్స్ కూడా మనకి 2 to 3 యూజ్ అవుతాయి అంతే. నేను మిల్క్ పౌడర్ చేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది, ఒకసారి తప్పక ట్రై చేయండి. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఇక్కడ ఒక ప్యాన్లో 2 కప్స్ వరకు మిల్క్ తీసుకున్నానండి. మీరు ఏదైనా కప్ సెట్ చేసుకొని దాంతో 2 కప్స్ వరకు మిల్క్ వేసుకోండి. పచ్చి పాలైనా పర్వాలేదు, ఆల్రెడీ కాచిన పాలైనా పర్వాలేదు. ఇక్కడ నేను ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నానండి. ఈ కప్తోని 2 కప్స్ తీసుకున్నాను. హై ఫ్లేమ్ పెట్టి మనం బాయిల్ చేసుకోవాలి. స్వీట్నెస్ కోసం దీంట్లో నేను 3 స్పూన్స్ షుగర్ వేసుకున్నానండి. మీ ఇంట్లో స్వీట్నెస్ తగ్గట్టు మీరు షుగర్ అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు షుగర్ డిజాల్వ్ అయ్యే వరకు మనం మిక్సప్ చేసుకుందాం. షుగర్ అంతా డిజాల్వ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఫ్లేవర్ కోసం ఇక్కడ వెనీలా ఎసెన్స్ వేస్తున్నానండి. మీరు ఇలాచీ క్రష్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. వెనీలా ఎసెన్స్ లేనప్పుడు ఫ్యూ డ్రాప్స్ వేస్తున్నాను. జస్ట్ ఫ్లేవర్కే వేసానండి, మీకు నచ్చినప్పుడు స్కిప్ చేయండి. ఇక్కడ నేను 1 కప్ వరకు మిల్క్ పౌడర్ తీసుకున్నానండి. ఇక్కడ నేను తీసుకున్నది నెస్లేది, మీకు ఏ బ్రాండ్ అవైలబుల్ ఉంటే అది తీసుకోండి. ఇప్పుడు విస్కర్తోని కొద్దిగా వేసుకొని వితౌట్ ఎనీ లమ్స్ మనం మిక్సప్ చేసుకోవాలి. మీరు స్పాచులా కన్నా విస్కర్తోని ఇలా కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేస్తే లమ్స్ ఫ్రీగా ఉంటుంది. సో టోటల్గా వేసేసానండి. మిల్క్ పౌడర్ అంతా మిల్క్లో కంప్లీట్గా కలిసిపోయింది. ఇప్పుడు ఇక్కడ నేను 1 స్పూన్ దాకా గీ వేస్తున్నానండి. గీ వేస్తే ఏంటంటే తొందరగా దగ్గర పడుతుంది, ఫ్లేవర్ అనేది కూడా మంచిగా వస్తుంది. ఎప్పుడైనా మీకు స్వీట్ తినాలని ఉంటే ఇలా ప్రిపేర్ చేసుకోండి. సేమ్ యాజ్ కలాకండ్ లాగే ఉంటుంది. చూడండి, ఇక్కడ కొద్దిగా దగ్గర పడుతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. చూడండి, ప్యాన్ నుంచి కూడా కొద్దిగా సపరేట్ అవుతుంది. సో మరీ ఎక్కువ కుక్ చేయకుండా జస్ట్ అది బైండ్ అయ్యే వరకే మనం కుక్ చేసుకోవాలి. దాంట్లో కొద్దిగా మాయిశ్చర్ అనేది మనం ఉంచాలి. సో ఈ స్టేజ్లో నేను ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటున్నాను. స్టవ్ మీద తీసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు అదే ప్యాన్ వేడికి మనం మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇక్కడ నేను బర్ఫీ సెట్ చేసుకోవడానికి ఒక బాక్స్లో బటర్ పేపర్ వేసుకొని ఆల్రెడీ ఉంచానండి. దాంట్లోనే మిక్చర్ అంతా వేసుకొని మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాం. బటర్ పేపర్ పెడితే ఏంటంటే స్వీట్ అనేది తొందరగా డిమోల్డ్ అయ్యి వస్తుంది. సో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. నేను ఇక్కడ బాదాం ఇంకా పిస్తా థిన్గా స్లైస్ చేసుకొని వేసుకున్నాను. ఆఫ్టర్ 1 అవర్ మనం ఒకసారి డిమోల్డ్ చేసుకొని చూసుకుందాం. అట్లీస్ట్ 1 అవర్ దాకా పక్కన పెట్టుకోవాలి. అర్జెన్సీ ఉంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని సెట్ చేసుకోవచ్చు. మెల్లిగా ఈ బటర్ పేపర్ తీసేద్దాం. ప్రాపర్గా సెట్ అయిందండి. ఇప్పుడు నేను ఫ్లిప్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ స్క్వేర్స్ కింద కట్ చేసుకుంటున్నాను. మీకు పీసెస్ కట్ చేస్తుంటేనే తెలుస్తుంది, చాలా సాఫ్ట్గా ఉందండి. సో టేస్ట్లో కూడా బాగుంటుందేమో, ఒకసారి ట్రై చేద్దాం. సో ఇక్కడ ప్లేటింగ్ కూడా రెడీ అయిపోయింది. మిల్క్ పౌడర్ ఉంటే ఒక మంచి స్వీట్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. నౌ ఇట్స్ టేస్టింగ్ టైం. టెక్స్చర్ అయితే సేమ్ కలాకండ్ లాగే ఉందండి. సో టేస్ట్లో కూడా అంతే బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. సో టుడేస్ ఈ సింపుల్ స్వీట్ రెసిపీ మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు సంధ్యాస్ కిచెన్. థ్యాంక్ యూ.